గత 2 వారాలుగా మనం ధ్యానం చేసుకున్న ధ్యానాంశము, వారు ఆ ఇత్తడి సర్పం వైపు తేరి చూశారు. క్రీస్తనే ఆ సిలువ వైపు మనం చూసినప్పుడు అపాయకరమైన ఆ పాపమైన స్థితిలో చనిపోయిన ప్రతి ఒక్కరికి క్రీస్తునే ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న ఆ ప్రభు వైపు మనం చూసినప్పుడు మనం బ్రతుకుతాము అని, మనకి ఎందుకు ఆయాసకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, మనం ఏ విషయంలో ప్రభువుకి మరియు మధ్యవర్తిగా ఉన్న సేవకుని విషయంలో మనం ఏ విషయంలో పాపాన్ని చేస్తున్నాం అనేది 2 వారాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడి దగ్గర మనం విరోధముగా నడిచినప్పుడు, విరోధంగా మాట్లాడినప్పుడు, తండ్రి చేతిలో నుంచి మనం వెడలి వెళ్ళిపోయి గుమ్మము దాటిపోయినప్పుడు, తండ్రి సంరక్షణలో నుంచి మనము బయటికి వెళ్ళినప్పుడు మనం తండ్రికి విరోధంగా మారిపోతున్నామని గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడికి ఎవరైతే విరోధంగా వెళ్ళిపోతారో వారు హృదయములో ప్రశాంతత ముందు కోల్పోతారు. దేవుడికి ఎవరైతే దగ్గరగా ఉండగలుగుతారో ముందు వారి హృదయంలో ప్రశాంతత వస్తుంది. దేవుడికి దగ్గరగా ఉన్న వారి విషయంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యలను వారికి సమస్యలుగా అనిపించదు. దేవుడికి దూరంగా ఉన్న వ్యక్తులు వారికి వచ్చిన సమస్యలు అది చిన్నదైనా పెద్దదిగా వారికి కనిపిస్తుంది. కనుక తండ్రితో మనము సంబంధాన్ని కలిగి ఉండగలిగితేనే మనకు క్షేమం అని మనం గత ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇదే చూపు గురించి, ఇదే దృష్టి గురించి ఈరోజు మరలా ఆ వాక్యమునే మనము కంటిన్యూ చేయబోతా ఉన్నాం. ప్రభువుని మనము చూస్తే ఏం జరుగుతుంది, ప్రభువుని చూడకపోతే మనకి ఏమి సంభవించబోతా ఉంది. ప్రభువుని చూస్తే మన జీవితంలో ఏమి పొందుకుంటాం, ప్రభువుని చూడకపోతే మన జీవితంలో ఏమి నష్టపోతాం అన్న దానిని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు ఉండొచ్చు, వ్యాపారాలు చేసేవారు ఉండొచ్చు, మీరు ఆయా వృత్తుల్లో ఉండొచ్చు. చిన్నవారయ్యని అనుకునవచ్చు, మీరు పెద్దవారు అని అనుకునవచ్చు. అది ఎవరైనప్పటికీ కూడా ప్రభు దృష్టిలో అందరూ సమానమే. చదువున్నా చదువు లేకపోయినా, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనమందరము ప్రభు దగ్గర సమానులమే. కానీ సమానులుగా ఉన్న మనము ఆయన దగ్గర ఆయన వైపు చూస్తున్నామా లేదా మరి దేని వైపైనా మన మనస్సు కేంద్రీకరించబడుతుందా అన్న దానిని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. యేసు ప్రభు వారు ఆయన సంచరించుచున్న సమయాలలో ఆయన 1 కాదు 2 కాదు చాలా అద్భుతాలు చేశారు. ఆయన చేసిన అద్భుతాలు ఎలాంటివంటే, చనిపోయిన వారిని లేవనెత్తేశాడు, ఆయన బ్రతికించాడు. చిన్న జ్వరంతో ఉన్న వ్యక్తిని కూడా బాగు చేశాడు. అంటే చిన్న సమస్య కూడా ప్రభు దగ్గర పరిష్కారం ఉంది. అదే సేమ్ టైం యేసు ప్రభు వారు సంచరించుచున్న సమయాలలో ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఎన్ని అద్భుతాలంటే చాలా గొప్ప అద్భుతాలు దేవుడు యేసు ప్రభు వారు ఆ కాలంలో చేశారు. ఎలాంటివంటే మరణముని లేపగలిగాడు ఆయన, చిన్న జ్వరమును కూడా స్వస్థపరచగలిగాడు. అదే సేమ్ టైం యేసు ప్రభు వారు చేస్తున్న మేలులు ఉపకారములను చూసి, స్వస్థత కార్యాలను చూసి
యేసును వెంబడించడానికి కొన్ని వేల మంది ఆ ప్రజలు ఆయన వెంబడించేవారు. ఆయన రక్షకుడు, ఆయన మెస్సయ్య అని గుర్తెరిగారు. ఆయనకి నమస్కారం చేశారు, సాష్టాంగపడ్డారు. ఆయన స్పర్శ కోసం ఎదురు చూశారు. ఆయన వస్త్రపు చెంగులు ముట్టుకోగలిగారు. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాటను ఆలకించాలని ఆతృత పడ్డారు. ఆయన చేతితో ఏదైనా ఇస్తే బాగున్నని ఆశపడిన వారు ఉన్నారు. ఆయన చేతులుంచి నాకు ప్రార్థన చెయ్యాలి, లేదా నాకు స్వస్థత కావాలని కోరుకున్న వారు అనేక మంది వచ్చినప్పుడు ఎవరిని కాదనకుండా, ఎవరిని నొప్పించకుండా అందరికీ దేవుడు యేసు ప్రభు వారు మేలులు చేసుకుంటూ ఆయన వచ్చారు. ఒకరోజు మాత్రమే చాలా అద్భుతమైన కార్యము ప్రజలలో ఒకరు ఇద్దరు చూడాల, కొన్ని వేల మంది చూశారు అద్భుతమైన కార్యం. వారి జీవితంలో అది ప్రింట్ అయిపోయినట్లుగా మారిపోయింది. వారి జీవితంలో అది మరిచిపోలేనట్టుగా మారిపోయింది. మేబీ ఆ దృశ్యాన్ని, ఆ సన్నివేశాన్ని చూసి వారి పిల్లలకు కూడా అది తరతరాలకు కూడా గుర్తుండిపోయేటట్లుగా చెప్పుంటారేమో అని అనిపించింది. వారు ఎన్నడూ అలాంటి దృశ్యాన్ని, అలాంటి పరిస్థితిని వారు చూడలేదు. అందుకని వారు తన్మనమైపోయారు, ప్రభువుని స్తుతించారు. యేసు మెస్సయ్య, ఆయన రక్షకుడు అని గుర్తెరిగి ఆయనను వెంబడించడానికి, ఆయనను నమ్మడానికి ఇష్టపడ్డారు. అదే 5 రొట్టెలు 2 చేపలను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేల కొలది మందికి పంచిపెట్టారు. అది ఎలాగూ సాధ్యం? ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ఆ బుట్టలో నుంచి, ఆ గంపలో నుంచి రొట్టెలను తీస్తుంటే ఇంకనూ ఆ రొట్టెలను వస్తూ ఉండడము చూసి వారికి మహా అద్భుతం అనిపించింది. ఎంత ఆలోచన చేసినా అది ఎలాగూ సాధ్యమైంది అని మానవ రూపంలో మనం ఆలోచన చేస్తే అది ఆశ్చర్యముగా ఉన్న దైవత్వములో అక్కడ కార్యము జరిగింది. కాబట్టి మనం ఆ దైవత్వాన్ని చూసినప్పుడు మన హృదయం ఉప్పొంగిపోతుంది. అదే సేమ్ టైం మీరు గమనించారే లేదో, మొదటి సూచక్రియ చేసినప్పుడు ఆ నీళ్లలో నుంచి ఆ జగ్గును ముంచినప్పుడు నీళ్లలోకి ఆ జగ్గులోనికి వచ్చిన నీళ్లు ఏ రకంగా మారినాయి? ద్రాక్షారసముగా మారినాయి. వారి కళ్ళ ముందు యేసు ప్రభువు వారు చేసిన అద్భుతము ఆశ్చర్యము కలిగించింది. వారి కళ్ళ ముందు ఆ రొట్టెలను, అన్ని వేల మందికి ఆ చేపలను రొట్టెలను పంచడం ఆశ్చర్యము కలిగించింది. ఈ మాటను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? ప్రభువు మీద ఎవరైతే దృష్టి నిలుపుతారో, ప్రభువు మీద ఎవరైతే దృష్టి నిలుపుతారో, ప్రభువు మీద ఎవరైతే మనస్సు నిలుపుతారో, ప్రభువు మీద ఎవరైతే ఏకాగ్రత కలిగి ఉంటారో, ప్రభువు మీద ఎవరైతే ఆశతో కనిపెట్టుకోగలుగుతారో, నీటిని ద్రాక్షారసముగా చేయటం ఎంత సత్యమో, 5 రొట్టెలను 2 చేపలను వేల కొలది మంది ప్రజలకు పంచడం ఎంత సత్యమో, నీ జీవితంలో ఏకాగ్రత కలిగి ఆయన వైపు చూడగలిగితే అంతకన్నా గొప్ప కార్యాలు నా ప్రభువారు మీ జీవితంలో ఆయన ప్రారంభించబోతా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అది మీ జీవితంలో ఆయన మీ బిడ్డల జీవితంలో ప్రారంభించగలిగిన సమర్థత కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుల స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, కానానైన ఊరిలో వివాహం ఒకటి జరిగింది. యేసు ప్రభువారు వివాహమునకు హాజరయ్యారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభువారు నీటిని ఏం చేశారనంటే ద్రాక్షారసంగా మార్చాడనేది, దానిని మీరు నమ్ముచున్నారా? రైట్. రెండవది, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పైబడి తినటము, అది అద్భుతము జరగటము నిత్యముగా బైబిల్లో ఉన్నది. అది సత్యమని మీరు నమ్ముచున్నారా? గట్టిగా చెప్పండి. అది సత్యమని మీరు నమ్మినప్పుడు వారు ఏకాగ్రత కలిగి ఉన్నారు. ఎవరు? ఆ చిన్నపిల్లలు యేసు ప్రభు వారి చేతిలో 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా యేసు ప్రభు చేతిలో ఉన్న ఆహారాన్ని చూస్తున్నారు. ఏకాగ్రత.
ఆయన ఏదో చేసుకుంటాడులే అని చూడలేదు. నిరీక్షణతో చూస్తున్నారు యేసు ఏమి చెయ్యబోతున్నాడు అని. కనిపెట్టు చూస్తున్నారు యేసు ఏమి చేయబోతున్నాడు అని. ఎదురు చూస్తున్నారు ఏ అద్భుతము జరగబోతుందో అని. ఎందుకో తెలుసా? అంతకుముందు వారు అద్భుతాలు చూశారు. ఏ అద్భుతం? వారిలో రోగులైన వారిని అందరినీ యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఎస్, అంతకుముందు మీ జీవితంలో ఎన్నో ఎన్నో మేలులు చేశాడు దేవుడు. గడ్డు సమస్యలన్నిటినీ విడిపించాడు. కన్నీటితో ఉన్న కన్నీటిని ఆపు చేయించాడు. గుండెల్లో దుఃఖముతో గుండె బరువెక్కువైపోయిన పరిస్థితుల్లో ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో, ఏది తోచలేని పరిస్థితుల్లో, ఏ నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో నా ప్రభువారు ఆ రోజు నీకు మేలు చేశాడు. ఈరోజు ఆ ప్రజలు కనిపెట్టినట్లుగా, ఆ చేపల వైపు చూసినట్లుగా, ఆ రొట్టి వైపు చూసినట్లుగా, ఆ దేవుని వైపు చూసినట్లుగా, ఆ రక్షకుడి వైపు చూసినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పరిస్థితుల కోసం యేసు వైపు నీవు చూడగలిగితే, ఆయన చేతిలో నీ సమస్యను పెట్టగలిగితే, ఆయన చేతిలో నీ కార్యమును సఫలమవుతుందని విశ్వసించగలిగితే, ఆయన చేతుల కిందకి నీవు రాగలిగితే, ఆయన రెక్కల కిందకి నీవు రాగలిగితే, ఆ రోజు చేసిన అద్భుతము కన్నా ఈ తరములో నీ కనులారా నువ్వు చూడబోతున్న అద్భుతము అది గొప్పదిగా మారబోతా ఉంది. అది మీ జీవితంలో మీరు చూడబోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే సేమ్ టైం కానాను విందులో జరగబోతున్న ఆ కార్యమును నీళ్ళ ద్రాక్షారసముగా మారటం. ఆ పనివారు చూస్తున్నారు యేసు ప్రభువారు ఏమి చెప్పబోతున్నాడు అని. కనిపెడుతూ ఉన్నారు యేసు మాట వినడానికి. యేసు మాట నోట నుంచి ఆయన నోట నుంచి ఏ మాట వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విధమ చేతనైనప్పుడు కూడా యేసు నుంచి వచ్చిన ప్రతి మాట మాకు విలువైనది, ఆయనది చెప్పింది మేము చేస్తాము అని వారు విశ్వాసము కలిగి నిలబడ్డారు. ఈరోజు మధ్యాహ్న కాల సమయమందు మీరు ఎవరైనప్పుడు కూడా ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎవరి మాటను వినవలసినంత అవసరత లేదు. మీరు ఎవరి మాట విన్నా వినకపోయినా, ఎవరు మీ విషయంలో చర్య తీసుకున్నా తీసుకోకపోయినా, నేను ఒక్క మాట చెప్తాను వినండి. దేవుని మాట వినడానికి చెవులను మీరు తెరవాలి. అందుకని మీరు గమనించారే లేదో, ప్రకటన గ్రంథంలో అనేకమైన చోట్ల చెవి కలిగిన ఆత్మ కలిగిన చెవి కలిగిన వాడు వింటాడు. మనము వినేవారిగా ప్రభు మాట ఏమి వస్తుందని మనము జాగ్రత్తగా మనం వినగలిగితే ఆ మాట మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలుగుతాడు. ఆయన స్తోత్రం చెప్పండి. వినే మనస్తత్వం కావాలి మన జీవితంలో. వారు కానాను అనే విందులో యేసు మాట ఏది చెబుతారో వినడానికి ఇష్టపడ్డారు. విని ఏకాగ్రత కలిగి కనిపెట్టారు కాబట్టి ఆ విందు, ఆ వివాహములో సంతోషాన్ని వారు చూడగలిగారు. మనము ఆయన వైపు చూడగలిగితేనే మన జీవితంలో చెయ్యవలసిన కార్యాలు దేవుడు చేస్తాడు. మనుషుల వైపు చూడమాకు, మనుషుల మాటల వైపు చూడమాకు, మనుషులు డిసప్పాయింట్ వైపు చూడమాకు, మనుషులు గొప్పల వైపు చూడమాకు, మనుషులు నిన్ను కించపరిచే మాటల వైపు చూడమాకు, మనుషులను లక్ష్య పెట్టమాకు, దేవునిని లక్ష్య పెట్టు. మనుషుల వైపు చూడమాకు, దేవుని వైపు చూడు. మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు నీకు అన్యాయం చేసేవాడు కాదు. మనుషులు 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 అనుకుంటాం. మనుషులు ఒకరోజు మన జుట్టు పట్టుకొని ముంచి పైకి లేపుతారు. వాళ్ళని నమ్ముతాం, వీళ్ళు నమ్ముతాం. నేను నా చిన్న అనుభవాన్ని బట్టి నేను చెబుతున్నాను, ఈ లోకంలో ఎవ్వరిని నమ్మకూడదు. అదే సేమ్ టైం ఈ లోకంలో ఎవ్వరిని ఎక్కువగా ప్రేమించకూడదు. అదే సేమ్ టైం దేవుడిని మాత్రమే మనం చూసుకొని ఆయన ద్వారా అందరినీ ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలి.
మనుషులను మనము ప్రేమిస్తే దేవునిని మనం ఏం చేస్తాం? ప్రక్కన పెట్టేస్తాం. మనుషులే దైవం, మనుషులే దైవం 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 అని మనుషులను పొగుడుతాం. దేవుడండి ఆయన. ఎవడు దేవుడు? మనుషులు దేవుడా? మనం చెప్తాం వారి మీద ప్రేమ ఎక్కువైపోతే ఏం చేస్తాం? ఆమె దేవత అండి. రెండోది ఆయన దేవుడండి. దేవుళ్ళు అని ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తావో అది నీలో ఒక విగ్రహం. ఎవ్వరు మనతో శాశ్వతంగా చివరి వరకు రారు, ఉండరు కూడా. ఒక మాట చెప్పనా? తక్కువగా ప్రేమిస్తేనే ప్రశాంతత ఉంటుంది, ఎక్కువగా ప్రేమిస్తే బాధ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎక్కువగా ప్రేమిస్తే వారు 4 రోజులు కనబడకపోతే ఎలా ఉంటుంది మనసు? మాట చెప్పండిరా. ఓహో, నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? ఎక్కువగా మీరు ఎవరినైనా బాగా ప్రేమించారు అని అనుకో, ప్రేమించొద్దని అంటలా, ప్రేమించండి, లిమిట్. మీరు ఎక్కువగా ఎవరినైనా ప్రేమించండి, వారు 4 రోజులు కానీ మీతో మాట్లాడకపోయినా కనబడకపోయినా మనసు ఏమైపోద్ది? బాధ. ఇంకా ఏం మానేస్తారు చెప్పండి? అన్నం మానేస్తారు, నిద్ర రాదు. ఓ మాట చెప్పనా? మర్దలేని మరియా మనుషులని ప్రేమించిందా, యేసుని ప్రేమించిందా? అందుకనే చీకటి అయినప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎక్కడికి? శ్మశానానికి. మనుషులను మనము ప్రేమిస్తే మన జీవితంలో వారు ఏమాత్రము మనకి ప్రయోజనకరంగా ఉంటారు అని అనుకుంటాం, కానీ ప్రయోజనకరంగా ఉండరు. పైపెచ్చు మనకు బాధ. వారు సడన్గా మన దగ్గర నుంచి శాశ్వతంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు అనుకో, ఇక దొర్లి ఏడ్చేస్తాము. అందుకని మనుషుల మీద కాదు మనకు కావలసిన ప్రేమ, దేవుడి మీద కావాలి ప్రేమ. యేసు ప్రభువారి మీద మనము ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ ప్రేమ అది నిష్కళంకము లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఆదరించే ప్రేమ, ఆదుకునే ప్రేమ, మన జీవితంలో మన కన్నీటిని తొడవగలిగిన ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆ ప్రేమ కోసం మనం ఎదురు చూడాలి, ఆ ప్రేమ కోసం మనము తాపత్రయపడాలి, ఆ ప్రేమ కోసం మనం ఎదురు చూడాలి. మనుషులు దేవుళ్ళకి చేయకండి, దైవజనులు దేవుళ్ళుగా చేయకండి, మనకు బాగా ప్రేమించే వారిని దేవుళ్ళుగా చేయకండి. అది విగ్రహారాధన. మేబీ మోషే ఒకవేళ సమాధి దొరికితే మోషేనే దేవుడిగా చేసే రకం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చేయరా? ఎందుకు చేయరో చెప్తాను వినండి. ఒక సగం దూరం వచ్చిన తర్వాత మోషే పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారు? మోషే ఇక్కడ రాడు, మనకు దేవుడు కావాలి, మీ చెవులో పోగులన్నీ తీయండి, మీ మెల్ల గొలుసులన్నీ ఇవ్వండి, మీ ముక్కు కమ్ములన్నీ ఇవ్వండి, మీ బంగారం అంతా ఇవ్వండి అని కేజీలు బంగారాన్ని సేకరించారు. ఆ సేకరించిన బంగారంతో ఏం చేశారు? వారు దూడ చేశారు. చుట్టూరు తిరిగి ఏమన్నారు? ఈ దూడే ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తుంది, ఐగుప్తు నుంచి కానానుకు నడిపిస్తుంది ఈ దూడ అని పూజలు చేశారు. అవకాశం ఒకవేళ ఇస్తే మోషేని దేవుడిగా చేసి విగ్రహముగా బంగారపు పూత పూసి పూజిస్తారని మోషే కనుమరుగయ్యేటట్లుగా చేశాడు దేవుడు. ప్రజలు మనుషులను దేవులుగా చేయకూడదు. దేవుడు ఒక్కడే మనము గుర్తించాలి. ఆయన ఒక్కడే, ఆయనే రక్షకుడని, ఆయనే మనల్ని సంరక్షించేవాడిని, ఆయనే మన దేవుడని, ఆయనకి అన్నీ మొదటి స్థానం. తర్వాత నీకు ఎవరికైనా ఆ మాట చెప్పనా? మొదటి స్థానంలో ఆయన ఉండాలి, సెకండ్ స్థానంలో నీవు ఎవరిని పెట్టుకున్నా పర్వాలా. మొదటి స్థానం ఎవరిది ఉంది? నీ హృదయంలో ఎవరిని ప్రేమించుచున్నావు, దేనిని ప్రేమించుచున్నావు, దేనికోసం ఎక్కువగా ప్రయాసపడుతున్నావు, జాగ్రత్త. అది నీ దగ్గర నుంచి
తీసివేయబడుతుంది దేవునికి కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే. వినండి, ఆ రోజు వారందరూ కూడా క్రీస్తు వైపు చూశారు, వారిలో కనిపెట్టే అనుభవంలోనికి వచ్చారు. వారి జీవితంలో ముందుకు కొనసాగడానికి, వారి విశ్వాసపు పునాదులు నిలబడడానికి ఆ చూపు, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ ఆ ప్రభు మీద ఆధారపడి ఆ కనుదృష్టి ఆయన మీద నిలిపి ఉంచటం బట్టి వారు కనులారా ప్రజలందరూ ఒకేసారి అద్భుతాన్ని చూడగలిగారు. కానాను విందులో ఒకేసారి అందరూ ఒకే అద్భుతాన్ని చూడగలిగారు. కొండ మీద ప్రసంగము రోజు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఒకే వ్యక్తులు ఒకే అంశాన్ని ఒకే సందర్భాన్ని వేల మంది చూశారు. ఇక్కడ మూడవది వ్యక్తిగతమైన జీవితం దగ్గరికి వద్దాం. అది ప్రజలందరూ చూశారు, ప్రజలందరికీ కనబడే అద్భుతం. మూడవది వ్యక్తిగతమైన జీవితం. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు సన్నివేశం అయిపోయిందో ఇప్పుడు ప్రజలందరూ కూడా సంతోషించారు. యేసు ప్రభువారు శిష్యులు యేసు ప్రభువారిని ఒక విధమైన దృష్టితో చూస్తూ ఉన్నారు. ఏ దృష్టితో అంటే, ఒరే 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలోనే పెడితేనే 5,000 మంది పైబడి తిన్నారు. ఇంకా మనకి ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. ఈ వ్యాపారం ఏదో బాగానే ఉంది, లేదా ఈ ఆహారం ఏదో బాగానే ఉంది, కడుపుకి మాకు కడుపుకి మంచి ఆహారం దొరుకుతుంది, ఇక ఏ విషయంలో మనం బాధపడక్కర్లా, శుభ్రంగా తిని శుభ్రంగా సుఖించవచ్చు అనే ఆలోచనతో ఈయననే రాజుని చేసేద్దాం, ఈయన రాజుని చేసేస్తే మనకేం కరువు ఉండదు చెప్పండారా? ఆహారానికి కరువు ఉండదు. రాళ్ళని తీసుకొచ్చి యేసుప్రభువా ఏం చేయాలి? రొట్టెలు చేసామంటే చేసేస్తాడు ఆయన. ఇదంతా కడుపు బ్యాచ్, ఇది తిండి బ్యాచ్. ఇది ప్రార్థన లేకపోతే ఏమొస్తుంది? ప్రార్థనా జీవితము, ఆధ్యాత్మికమైన విలువలు లేకపోతే శారీరకమైన మనసు వస్తుంది. శారీరకమైన మనసు కలిగిన వారు వారి జీవితంలో రకరకాల ప్లాన్లు, కొత్త ప్లాన్లు వారంతటా వారు వేసుకుంటారు. ఆధ్యాత్మికమైన విలువలను సంపాదించుకొని ప్రార్థనాపరులుగా ఉన్న వారి విషయంలో ఆధ్యాత్మికమైన విలువల కోసం ఎదురు చూస్తారు. మనం దేనికోసం బ్రతుకుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఆధ్యాత్మికమైన విలువలను సంపాదించుకొని బ్రతుకుతున్నామా? శరీరీచ్ఛలను మనం నెరవేర్చబడడానికి మనము బ్రతుకుతున్నామా? ప్రభు దగ్గర మనము కడుపు కాల్చుకొని ఒక పూటైనా ప్రభు దగ్గర మొర్రపెట్టే అనుభవంలోనికి లేకపోవటంతో పాటు మన జీవితంలో ఎప్పుడు ఏమి తిందామా, ఏమి తాగుదామా అనే ఆలోచనతో ఒకవేళ ఉంటున్నామేమో. భోజనం చేయటం తప్పు కాదు, భోజనం చేయాలి. మందిరములో భోజనము కానీ, మీటింగ్లో భోజనం కానీ చేయడం తప్పు కాదు. కానీ మొదటి అవకాశం దేనికి ఇవ్వాలి? దేవుని సన్నిధికి ఇవ్వాలి, ఆరాధనకి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. మందిరములో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించుచున్న మనము మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆహారానికి కాదు. మీరు ఉపవాసం ఉండి ఏమీ తినకుండా కొంచెం నీళ్లు తాగి, కొంచెం మజ్జిగ తాగి, లేదా ఒక టీ తాగి దేవుని మందిరములోనికి ఆ రోజు రండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో సంతోషంగా మీరు ఆహారం తిన్నప్పుడు అది అరుగుతుంది, మరియు మీ ఆత్మ కూడా నెమ్మది కలుగుతుంది. కొంచెమే తినండి, కడుపు నిండా తినమాకండి. కడుపు నిండా తినమాకండి. దాన్ని ఏమంటారు? ఆకలితోనే లేగాలట. ఏం తినాలి? ఏది తినాలో అదే కొంచెం మోతాదులో తిని బతకడానికి తిందామా, తినడానికి బతుకుదామా? సో ఏదైతే ఆహారాన్ని మనం తీసుకుంటున్నామో దానికి ప్రాధాన్యత అది కాదు మనము ఇవ్వవలసింది. దేవునికి మనము ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆ ప్రాధాన్యత ద్వారా ఆధ్యాత్మికమైన విలువను సంపాదించుకొని మనము శారీరకంగా ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లగలుగుతాం. ఆమేన్ చెప్పండి. శిష్యులు శారీరకంగా ఆలోచన చేసి, యేసుప్రభువా ఈ కిరీటాన్ని పెట్టుకోండి అయ్యా. ఎందుకు? మేము మిమ్మల్ని రాజుని చేస్తున్నాం.
యేసుప్రభు వారు అరణ్య ప్రాంతంలో నుంచి వెళుతూ యేసుప్రభు వారు ఆ కొండ మీద ఆ ప్రసంగం చేసిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలను అద్భుతం చేసిన తర్వాత ఎక్కడ ఆయనకి కిరీటం ఎక్కడ వారు ఆయనకి కిరీటం పెడతారో అని ఆయన తప్పించుకుంటూ వెళ్ళి సముద్ర తీరము దగ్గరికి వచ్చిన తర్వాత బలవంతంగా వారిని ఏం చేశాడు? అద్దరికి వెళ్ళమని పంపించాడు. ప్రభువా, మీరు రావాలి కదా. నేను మీతో రాను, మీరే వెళ్ళాలి. నేను మీతో రాను, మీరు వెళ్ళండి. నేను ఒకవేళ వస్తే ఆ దోణిలో నాకు కిరీటాన్ని పెట్టి నన్ను ఈ లోకరాజుగా చేస్తారు. ఈ లోకరాజుగా ఉండడానికి నేను రాలేదు. మీకు రొట్టెలను మీ యొక్క శారీరకమైన ఆహారమును తీర్చడానికి కాదు నేను వచ్చింది. ఆధ్యాత్మికమైన విలువలను సంపాదించి లోక రక్షకుడుగా నేను ఈ లోకానికి వచ్చి మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. నరకములోనికి మీ ఆత్మ వెళ్ళకూడదని బలవంతంగా పంపించాడు. అది సాయంకాల సమయం. యేసు ప్రభు వారు ఇక కొండ మీదకి వెళ్ళి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు. మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము ఆయన కొండ పైన ఉండి ప్రార్థనలో లేచిన తర్వాత ఆయన కనులెత్తి చూసినప్పుడు ఒక దృశ్యము కనబడతా ఉంది. ఆ దోణి నడి సముద్ర మధ్యలో అల్లాడిపోతా ఉంది. ప్రజలు అనగా శిష్యులు ప్రాణభయముతో ఉన్నారు. శిష్యులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. శిష్యులు చీకటిలో ఉన్నారు. శిష్యులు కాపరి లేని వారుగా ఉన్నారు. శిష్యులు ఒంటరి వారు అయిపోయారు. శిష్యులకి అర్థమైంది, ఇక మేము చచ్చిపోతామని అర్థమైంది. లోకరక్షకుడు అక్కడ లేడు, మెస్సయ్య అక్కడ లేడు. రక్షకుడైన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో లేరు. యేసు ప్రభు వారు కొండ మీద నుంచి వారిని చూశాడు. ఈరోజు మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభువారి నీతోనూ మనందరితోనూ మాట్లాడుచున్న మాట ఏమిటో తెలుసా? ఒకవేళ దోణిలో మనము అల్లాడిపోతున్నామేమో, దోణి మన జీవితంలో మన జీవితముగా సాదృశ్యముగా ఉంది. సముద్రం లోకమునకు సాదృశ్యముగా ఉంది. ఈ దోణి మనం అనేక సార్లు ప్రాణభయముతో అల్లాడిపోతూ ఉంది. ఒంటరి స్థితిలో అల్లాడిపోతూ ఉంది. కొంతమంది జీవితాలలో ఎదురవుతున్న పరిస్థితులు ఏంటో తెలుసా? అందరూ ఉన్న నేను ఒంటరి వాడిని, ఒంటరి దానిని. ఈ దోణి అల్లాడిపోతూ ఉంటుంది. భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, వచ్చిన అలజడిని బట్టి ఈ దోణి అనే హృదయము అల్లాడిపోతూ ఉంటుంది. ప్రాణభయం, కటిక చీకటి, ఇంటిలో చీకటి, వ్యక్తిగతమైన జీవితంలో చీకటి, ప్రశాంతత లేదు, నిద్రలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితుల్లో నడి సముద్ర మధ్యలో శిష్యులు దోణిలో ఉండి ఎటు దారి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. తూర్పుకి వెళ్ళాలా, పడమటికి వెళ్ళాలా, దక్షిణంకి వెళ్ళాలా, ఉత్తరమునికి వెళ్ళాలా, చనిపోయే స్థితిలో ఉన్నాం. ఆదుకునేవాడు లేడు, ఆదరించేవాడు లేరు, ఒంటరి వారైపోయారు. 12 మంది ఉన్నా ఎవరికి వారు ఒంటరికరమైన స్థితి. పైపెచ్చు చీకటి, పైపెచ్చు వాతావరణం సహకరించటంలా మనుషులు మనుషులు లేరు. అలాంటి స్థితిలో వారు అక్కడ నిలిచి ఉన్నప్పుడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఈరోజు పగటికాల సమయమందు అదే దోణిలో నీవున్నావు. ఈరోజు పగటికాల సమయమందు అదే హృదయము కలిగిన హృదయం ఒకవేళ నీకు కలిగి ఉండవచ్చు. చీకటి ఉందా ఇంటిలో? చీకటకరమైన కార్యాలు ఒకవేళ జరుగుతున్నాయి. సెకండ్, ఎటు చూసిన అంధకారమే కనబడుతుందా? దారి తెలియట్లా. నా జీవిత పయనం ఏమిటి? నేను నా ఉద్యోగ వ్యాపార చేతి పనిలో, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డల జీవితంలో ఏ దిక్కును వెళ్ళాలి, ఏ దారిని వెళ్ళాలి అర్థం కాని పరిస్థితిలో ఒకవేళ ఉన్నావేమో. మేబీ చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఒకవేళ వివాహం కోసం ఎదురు చూస్తున్నావా? వివాహము కోసం ఎదురు చూస్తున్న నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఒకవేళ వచ్చినాయేమో. ఏం చేయలేని పరిస్థితుల్లో దోణిలో ఒంటరి స్థితిలో ఉన్నావేమో. ఇది నీ కొరకే. ఒకవేళ నీకు ఆ శిష్యులందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు, కానీ
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఒంటరికరమైన స్థితే. ఒకవేళ నీ చుట్టూరు అందరూ ఉన్నా ఒంటరికరమైన స్థితిలో ఒకవేళ ఉన్నావేమో. భయం, ఏం చేయాలో తెలియని పరిస్థితులు. భయం, ఇక నేను కొద్ది క్షణంలో చనిపోతానేమో, నా జీవితం లేక సావే శరణమిక, ఇక అవకాశాలు లేవు అని అనుకుంటున్నావేమో. ఆ రోజు శిష్యులకి కట్టిక చీకటి చుట్టూరు అవకాశాలు లేవు. గట్టిగా కేకలు వేద్దాం అనుకున్నా ఎవరు వినిపించుకోలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? విపరీతమైన గాలి, కటిక చీకటి, తుఫాను, వాడ అల్లాడిపోతా ఉంది. మునిగిపోతామేమో అని భయం. ఈ జీవిత ప్రయాణములో ప్రయాణించుచున్న నీ జీవితము, నీ బిడ్డల నుంచి, నీ కుటుంబము నుంచి, నీ వ్యక్తిగతమైన జీవితము నుంచి ఇలాంటి భయాందోళనకరమైన పరిస్థితుల్లో గుండా వెళుతున్నావేమో. అది అనారోగ్యము నుంచైనా, బిడ్డల నుంచైనా, చేతి పని నుంచైనా, వ్యక్తిగతమైన జీవితంలో ఏది నిన్ను కబిలింపచేసి ధోనిలో ఒంటరి జీవితాన్ని నీవు జీవించుచున్నా, నా ప్రభువారు ఆ ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసి వారిని చూసినట్లుగా ఎక్కడి నుంచో చూస్తున్నాడు. ఆయన దగ్గరికి ఇంకా రాలా. ఆయన ఎక్కడి నుంచో చూస్తున్నాడు, ఇంకా దగ్గరికి రాలా. నా ప్రభువారు ఆయన పరలోకములో నుంచి నీ ధోని వైపు చూస్తున్నాడు ఆయన. ఆమేన్. పరలోకములో నుంచి నీ పరిస్థితిని ఆయన అర్థం చేసుకోగలిగిన సమర్థత కలిగిన వాడు ఆయన. ఆమేన్. పరలోకములో నుంచి నీ కన్నీటిని ఆయన తుడవగలిగిన వాడు. ఆయన ఉన్నతమైన స్థలములో నుంచి కీర్తన 18 ప్రకారం నీ కొరకు చెయ్య చాపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. చెప్పండి ఆమేన్. ఆమేన్. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు నీవు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభు వైపు మాత్రమే నీ మనస్సుని కేంద్రీకరించాలి. ఆ రోజు ఆ ప్రజలు, ఆ రోజు ఆ ధోనిలో ఉన్న వారిని యేసు చూసినట్లుగా ఈరోజు నిన్ను చూసినప్పుడు నువ్వు భయపడకూడదు. ఆయన నన్ను చూస్తున్నాడని నిరీక్షణతో ఎదురు చూడాలి. వచ్చిన గాలిని చూసి భయపడకూడదు. సరే వినండి, యేసు ప్రభు వారు దూరం నుంచి చూస్తే అలాగూ చూసి ఊరుకోలా. యేసు ప్రభు వారు నేళ్ల మీద నడవడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు వారు ఆ బిడ్డల కోసం, ఆ శిష్యుల కోసం ఆయన త్యాగాన్ని చేసి నేళ్ల మీద నడవడానికి ఇష్టపడ్డాడు. నేళ్ల మీద నడవడానికి ఇష్టపడిన యేసు ఆ ధోని దగ్గరికంటా వచ్చినప్పుడు వారందరూ యేసును చూసి ఏమయ్యారట? భయపడ్డారు. భూతం అనుకున్నారు, దయ్యం అనుకున్నారు, భయపడ్డారు. ఈరోజు నీకొచ్చుచున్న పరిస్థితులను చూసి భయపడమాకు. ప్రభు వైపు నీవు చూడగలిగితే పరిస్థితులన్నిటిని కూడా ప్రభువారు సమాప్తమును కలుగు చేయబోతా ఉన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. వినండి, ఆయన అన్నాడు, భయపడకండి, నేనే అన్నాడు. ఒకే ఒక మాట అన్నాడు, భయపడకండి, నేనే. యేసుని మీరు నమ్ముచున్నారా? నేను అడుగుచున్నాను, యేసు ప్రభు వారిని మీరు నమ్ముతున్నారా? చెప్పండి. ఆయన రక్షించేవాడని నమ్ముచున్నారా? గట్టిగా చెప్పాలి. ఆయన విడిపించేవాడని నమ్ముచున్నారా? నమ్ముచున్న వారైతే మీకు ఎదురైన ప్రతి సమస్య కూడా మీరు యేసు వైపే చూడాలి తప్ప మరి దేని వైపు చూడకుండా మీ మనసును నిలుపుకోగలిగితే చెయ్యవలసిన కార్యాన్ని నా ప్రభువారు మీ జీవితంలో ఆయన చేయబోతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వినండి, మొదటేమోనో కానాని విందులో అందరూ చూశారు అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం అందరూ చూశారు. ఇక్కడ చూడండి, ఇది వ్యక్తిగతమైన విషయం. పేతురు అన్నాడు, ప్రభువా నీవైతే నేను నేల మీద నడుస్తాను. ఆయన కసురుకోల, కోప్పళ్ళ, ఆయన వేరే రకమైన మాటలు కూడా మాట్లాడాల. సరే రా అన్నాడు. యేసుప్రభు వారి తర్వాత రెండో వ్యక్తి నీళ్ళ మీద నడిచింది ఎవరు?
పేతురు నడిచాడు. నేల మీద నడవటం అనేది యేసు ప్రభు వారు ఒక్కడే చేయగలిగాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుదాం. ఆయనకు ఒక్కడికే సాధ్యమైంది. హల్లెలూయా. ఆయన నీళ్ళ మీద వచ్చారు. పేతురు అన్నాడు, నీవైతే నేను నీళ్ళ మీద నడుస్తాను, నేను నిన్ను విశ్వసించుతున్నాను అన్నట్లుగానే అని, నిజంగా నీవైతే నేను నీళ్ళ మీద నడుస్తాను అనుమతినివ్వగానే అనుమతినిచ్చాడు. 2 అడుగులు నడిచాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటది? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఉన్న వ్రాయబడిన మాట, గాలిని చూసి 30వ వచనం, 14:30, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఆమేన్. చెప్పండి, దేనిని చూశాడు? దగ్గరగా చెప్పండి, దేనిని చూశాడు? అంతకుముందు దేనిని చూశాడు? యేసుని చూశారు. యేసుని చూసిన ప్రతిసారి గాలి మైండ్లోనికి రాల. యేసుని చూసిన ప్రతిసారి సమస్య తనని కబిలింప చేయల. యేసుని చూసిన ప్రతిసారి మరణము తన దగ్గరికి రాల. యేసుని చూసిన ప్రతిసారి ఆందోళన తన దగ్గరికి రాల. యేసుని చూసిన ప్రతిసారి చచ్చిపోతానేమో అని భయం తనలోనికి రాల. ఈరోజు పగటకాల సమయమందు యేసును చూడడానికి మీ హృదయాలను సిద్ధం చేసుకోండి. అసాధ్యమైన కార్యాలు నా ప్రభువారు మీ జీవితంలో, మీ బిడ్డల జీవితంలో, మీ వ్యక్తిగతమైన జీవితంలో నా ప్రభువారు చేయబోతా ఉన్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఎవరిని చూడాలి మనం? గట్టిగా చెప్పండి, ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. గట్టిగా చెప్పండి, ఎవరిని చూడాలి? అనారోగ్యం వస్తే ఎవరిని చూడాలి? ఉద్యోగ విషయంలో ప్రాబ్లం వస్తే ఎవరిని చూడాలి? వ్యాపార విషయంలో ప్రాబ్లం వస్తే ఎవరిని చూడాలి? శరీరంలో రుగ్మతలతో బాధపడుచున్నప్పుడు ఎవరిని చూడాలి? మానసికంగా కృంగిపోతున్నప్పుడు ఎవరిని చూడాలి? ఇంటిలో నెమ్మది లేనప్పుడు ఎవరిని చూడాలి? శరీరము ప్రతిరోజు క్షీణించిపోయినప్పుడు ఎవరిని చూడాలి? నీ బిడ్డలు దారి అవ్వడానికి ఎవరిని చూడాలి? గట్టిగా చెప్పట్లా. ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. అన్నిటికీ పరిష్కారం ఒక్కటే. ఎవరిని చూడాలి? యేసుని చూడు. భయపడుతున్నావా? దిగులుతో ఉన్నావా? గుండు బరువెక్కువైన సమస్యలు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో కలుగుతున్నాయా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, ధోని అటు ఇటు కదిలిపోయినట్లుగా, మరణము సంభవించినట్లుగా, ఒంటరి స్థితిలో, చీకటకరమైన పరిస్థితిలో, నాకు ఎవరు లేరు, ఒంటరి పరిస్థితి, నా జీవితము అగాధలోయలోనికి వెళ్ళిపోయినట్లుగా ఉందని అనుకుంటున్నావా? భయపడమాకు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. ఆయన చూపు ద్వారా ప్రతి సమస్యకు కూడా నా ప్రభువారు పరిష్కారాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన గాఢాంధకారపు లోయలో సంచరించినప్పుడు కూడా ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరికి అపాయము రాకుండా దేవుడు తప్పించబోతా ఉన్నాడు. ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరికి ఆయన దండముతో వారిని ఆదరించబోతా ఉన్నాడు. ఆయన వైపు చూసిన ప్రతి ఒక్కరిని కృపాక్షేమములు ఆయన వెంట రావడానికి దేవుడు కృప చూపించబోతా ఉన్నాడు. ఆయన వైపు మాత్రమే మనము చూడాలి. పేతురు ఎవరి వైపు చూశాడు? దేని వైపు చూశాడు? గాలి వైపు చూశాడు. సమస్య వైపు మరలా చూశాడు. కష్టం వైపు చూశాడు. ఎన్ని పరిస్థితులు ఈ గుండెల్లో బాధకరమైన పరిస్థితి ఉన్నా, అది ఒక్కొక్కసారి తలంచుకునేటప్పుడు బాధ వేసినప్పుడు కూడా నువ్వు చూడవలసింది దేవుని వైపు. నీ అనారోగ్యం వైపు కాదు, నీకొచ్చిన బలహీనత వైపు కాదు, నిన్ను అన్న మాటల వైపు కాదు, నీకు గాయమైన పరిస్థితుల వైపు కాదు, యేసు వైపు చూడు. పరిష్కారాన్ని ఆయనే ఇవ్వబోతా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఇక్కడ వినండి, పేతురు రోజు రోజుకి ఏమైపోతున్నాడు? మరి అదేంటి పేతురు మునిగిపోయి సాగాను అనంటే, ఆధ్యాత్మికమైన విషయంలో ఆత్మపరముగా, భక్తిపరంగా దేవుని వైపు ఒక వ్యక్తి చూడకపోతే రోజు 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 ఆ వ్యక్తి ఏమైపోతాడు? మునిగిపోతారు. శారీరకమైతే నీళ్ళలో ఒకసారే మునిగిపోతారు, అవునా?
ఆత్మ సంబంధమైతే వారు మునిగిపోయి సాగేను అంటే కొద్ది కొద్దిగా ప్రార్థనలో మునిగిపోతారు. ఇక వారి జీవితంలో అలాగూ దేవుడికి దూరం అయిపోతారు. ఒక్కసారే జరగదు, మునిగిపోయి సాగేను. మీకు బాగా అర్థం కావడానికి, ఈ ఫ్యాన్ తిరుగుతుందా? ఫ్యాన్ కట్టేయండి, సడన్గా ఆగిపోద్దా? ఏంటండి మాట్లాడరా? లైట్ కట్టేయండి, ఫ్యాన్ కట్టేయండి, స్లోగా ఆగిపోద్ది. ఆగి అలా స్లో తిరిగి అప్పుడేమైపోద్ది? ఆత్మీయ జీవితం అంతే. యేసుని నీవు చూడకపోతే, యేసు వైపు దృష్టి ఉంచకపోతే, యేసు వైపు నీ యొక్క మనసును పెట్టకపోతే ప్రతిరోజు కూడా ఆత్మీయ జీవితంలో స్లో అయిపోతూనే ఉంటావు. మరి అలా అయిపోతున్నామేమో. అయినా పర్వాలా, దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. పేతురు ఏమంటున్నాడు తెలుసా? దేవా, యేసు, కేకల వేస్తున్నాడు. ఆ కేక నీలో వినబడాలి. దేవా, నన్ను కరుణించండి అయ్యో, దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఏ రకమైన కేకలు వేశాడు? పేతురు ఇక్కడ కేకలు వేస్తున్నాడు. కేక వేయకపోతే పేతురు ఏమైపోతాడు చెప్పండారా? మాట తెరవండి, నోరు తెరవండారా? మునిగిపోతాడు. మునిగిపోతే ఏమైపోతాడు? అరే, నేలలో మునిగిపోతే ఏమైపోతాడండి? గట్టిగా చెప్పండి. చచ్చిపోతారు. యేసు వైపు చూడకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎత్తడి సర్పము వైపు చూడకుండా ఆ పాము కాటుకు గురైపోయి చచ్చిపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి. ఇక్కడ యేసు వైపు చూడకుండా ఆత్మీయ జీవితంలో మునిగిపోతే, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే నా ప్రభువారు చెబుతున్నారు, నేను నీ కొరకు ఇంకా చేతులు చాపుతున్నాను, నా చేతిలో గాయములు ఉన్నాయి, నేను నీ కొరకు రక్తాన్ని కార్చాను, నేను నీ కొరకు ప్రాణాన్ని పెట్టాను, నా వైపే నీవు తేరు చూడాలి. నా కల్వరి సిలువ వైపు, నా ముఖము వైపు, నా ముళ్ళ కిరీటము వైపు, నా కనుల వైపు, నా రక్తము వైపు, నా శరీరము వైపు ఎవరైతే తేరు చూడగలుగుతారో వారి జీవితంలో నేను మార్పును కలుగు చేసే మరలా నా చెయ్య పట్టుకొని మరలా నేను నిలబెట్టబోతున్నాను అంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యమో ఇంకా మీకు వివరంగా చెప్తాను. యేసు ప్రభువుని సిలువ వేశారు. ఆ పక్కన ఈ పక్కన ఎవరున్నారు? గట్టిగా చెప్పండి రా, చెప్పండి. ఎవరు ఉన్నారు? దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమన్నాడు? ఏ యేసు ప్రభువా, దేవుని కుమారుడు కనిపించుకుంటావు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని. సరే, రెండో దొంగ ఏమన్నాడు? ఏం మాట్లాడుతున్నావురా? మనం చేసింది ఏం పని? పనికిమాలిన పని చేశాం. ఏ పని? దొంగతనాలు చేశాం. మనకు ఈ శిక్ష తగును. ఆయన ఎవరు? మెస్సయ్య, దేవుని కుమారుడిగా వచ్చాడు, ప్రజలను రక్షించడానికి వచ్చాడని చెప్పగానే యేసు వైపు ఆ దొంగ చూశాడు, యేసు దొంగ వైపు చూశాడు. ఇప్పుడు దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. జస్ట్ యేసు చూపు, జస్ట్ మాట్లాడిన మాట, దొంగ మాట్లాడిన మాట యేసు వైపు చూడగానే పరమలోనికి వెళ్ళడానికి దేవుడు అనుమతినిచ్చాడు. యేసు వైపు ఎవరు చూడగలుగుతారో వారి పాపములకు దేవుడు విముక్తిని కలుగు చేయబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వైపు ఎందుకు చూడాలి అసలు? ఎందుకంటే ఆయన రక్తము పాపము లేని రక్తము కాబట్టి. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు కనుక ఆయన వైపు చూసి మనము బ్రతకాలి. యేసు వైపు చూశాడు పేతురు. చూడగానే కేకలు వేశాడు. కేకలు వేయగానే యేసు తన చేతితో లేవనెత్తాడు. అల్ప విశ్వాసి, విశ్వాసము లేదు నీకు, విశ్వాసము కలిగి ఉండు, నా వైపు చూడు. తర్వాత అక్కడ వ్రాయబడిన మాట, యేసు ప్రభువారు దోణిలోనికి రాగానే గాలి ఏమైపోయిందంట? అణిగిపోయింది. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా.
ధోని ఎవరిది? నాది. ధోనిలో ఉన్నావు నీవు. నీ హృదయమే ధోని. ఆ హృదయం అనే ధోని ప్రతిసారి కలవరం, కంగారు, చీకటి, పరిస్థితులు తారుమారు, చచ్చిపోతామనే భయం, ఆందోళన, డిప్రెషన్, సంతోషం లేని పరిస్థితి, అనారోగ్యమైన పరిస్థితి, ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ధోనిలోనికి యేసు ప్రభువు వారు అడుగు పెట్టాలి. ఆమేన్ చెప్పండి. ఆయన అడుగు పెడితే సమస్యలన్నిటికి ఏమవుతాయంట? అణిగిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఆయన అడుగు పెడితే సమస్యలన్నిటికి అణిగిపోతాయి. ఆమేన్. నా యేసయ్య, చెప్పండి, నా యేసయ్య నా ధోనిలోనికి వచ్చి నా సమస్యలను మీరే అనగగొట్టండి. ఆమేన్.